రాష్ట్రంలో కులగణన సక్సెస్ కావడంతోనే దేశంలో మోదీ కులగణన చేయడానికి సిద్ధమయ్యారన్నారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం, పేద విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు నేతలు. రాహుల్ గాంధీ ఆలోచనలతో రాష్ట్రంలో కులగణన జరిగిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు రాహుల్ ఆలోచనలతో దేశంలోనూ ప్రధాని మోదీ కులగణన చేయక తప్పడం లేదన్నారు. పార్టీలో కష్టపడే వారికి తప్పకుండా పదవులు వస్తాయన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని వర్గాలకు స్థానం కల్పించామన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం యొక్క తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అందుకనే రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి బీసీలు ఇంతమంది ఉన్నారు, ఈ నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రాజ్యాధికారంలో అవకాశాలు ఇవ్వాలని చెప్పిన తర్వాతనే ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా కులగణనకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేసి ఇండ్లకు భూమి పూజ చేశారు. స్కూల్లో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి గోవిందాపురంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మంత్రి. ఇసుక కూడా ఫ్రీగానే అందుబాటులో ఏమన్నా అవకాశం ఉంటే చూడండి, డిఎఫ్ఓ గారితో మాట్లాడండి, కలెక్టర్ గారు. ఇసుక కూడా ఫ్రీగానే ఇస్తాను కాబట్టి వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకొని తెచ్చుకుంటే ఒక ఇంటికి ఎంత ఇసుక పడుతుందో ఒక లిస్టు రాసి వాళ్ళకు ఒక చిట్టి మీద సర్టిఫికేట్ ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇల్లులు కట్టుకోవాలి, సంతోషంగా ఉండాలి, పిల్లలను చదివించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం మరి పేదల కోసమే సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతా ఉంది. రాష్ట్రంలో టూరిజాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ అంశంపైనే ఫోకస్ పెట్టాలన్నారు. ఆషాఢ బోనాలు వరంగల్ భద్రకాళి టెంపుల్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సిజిఎఫ్ నిధులను పారదర్శకంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. చిన్న దేవాలయాల అభివృద్ధిపై సెక్రటేరియట్లో సమీక్ష చేశారు మంత్రి. సిజిఎఫ్ సమావేశంలో 72 కోట్ల విలువైన 297 పనులకు ఆమోదం తెలిపారు మంత్రి సురేఖ. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్ వచ్చిన వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం లభించింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించారు మహేష్ కుమార్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందన్నారు. వేములవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బడిబాటలో పాల్గొన్నారు శ్రీనివాస్. ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పేద పిల్లలకు చదువు అందించాలని చెప్పండి. యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు కూడా ఇంచుమించు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్ల రూపాయలు వెచ్చించి 20 ఎకరాల పై స్థలాన్ని సేకరించి అందులో పేద పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువును చదివించాలని చెప్పినటువంటి ఒక ఆలోచన తీసుకొని పోతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. ఈ కార్ రేసులో అడ్డంగా దొరికిన కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు. కేసీఆర్ ఫ్యూడలిస్ట్ లాగా విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆ రోజు విద్యా వ్యవస్థ పూర్తిగా ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా ఏనాడు కూడా నోరు మెదపలే. మీరు కార్యదర్శిగా ఉండి ఏ రోజు కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ మీరు ఎప్పుడు నిలదీయలే. 10 సంవత్సరాలు టీచర్స్ రిక్రూట్మెంట్ జరగకుంటే ఏనాడు మీరు నోరు మెదపలే. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అనేది విద్యారంగంలో దేశానికి ఒక రోల్ మోడల్గా కాబోతుంది. ఇది చూసి ఓర్వలేక ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇలా ప్రవీణ్ కుమార్ గారిని ముందర పెట్టి అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. జూలై 1న ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, 2న రథోత్సవం జరగనున్నట్టు తెలిపారు. బల్కంపేట బోనాల ఉత్సవాలపై అధికారులతో సమీక్ష చేశారు నేతలు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు జరిగేలా చర్యలు చేపట్టామన్నారు.